3 నెలలు 3 అని 4 చూపిస్తున్నారు. 3 నెలలు కాపాడాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే దగ్గరగా 90 రోజులు అయిపోయింది. ఇది ఏప్రిల్ నెల మొదటి ఆదివారం మనం వచ్చారు. ఇవాళ తారీఖు ఎంత? 7వ తారీఖు. వెంకటలక్ష్మి బాగా లెక్కలు ఫాలో అవుతుంది. 7వ తారీఖు. మరి దేవుడు మనల్ని 3 నెలలు కాపాడినందుకు అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. 3 నెలలు కాపాడి 4వ నెలలోకి వచ్చాం, ఏప్రిల్ నెలలోకి వచ్చాం కాబట్టి ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృతజ్ఞతలకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరం ప్రభువా, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసములు మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి 4వ నెల ఏప్రిల్ నెల మొదటి వారంలోకి రావడానికి సహాయం చేస్తావు తండ్రి. ఇదిగో తండ్రి, ఎండల తీవ్రత భయంకరంగా ఉన్నాయి ప్రభా. ఈ ఎండల వల్ల చంటి బిడ్డలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, వృద్ధాపులు ఉన్నవారు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, వడగాల్పులు తగలకుండా నీ కాపుదల ఉంచండి. నైనా చిల్డ్రన్ క్యాంపులు త్వరలో రాబోతున్నాయి ప్రభా. బీబీఎస్, సిబిఎస్లు రాబోతున్నాయి. అవన్నీ చక్కగా నీ నామహిమ మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో బిడ్డల ప్రభా 10th క్లాస్ పరీక్షలు అయిపోయినాయి, ఇంటర్ కనెక్ట్ పరీక్షలు అయిపోయినాయి, ఇంకా చిన్నపిల్ల ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు ప్రభా. వారి పరీక్షలు కూడా చక్కగా రాసి మంచి ర్యాంకులతో పాస్ అవడానికి సహాయం చేయండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క చంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలని మీ జ్ఞాపకం చేసుకొని ఆస్వాదించండి. ఈ దినాన ప్రభునైనా చక్కటి వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, పాటల ద్వారా మాతో మాట్లాడి సహాయం చేసి దీవించి పరిగణించమని యేసునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె నాతో చెప్పని పిల్లలు, యేసయ్యా మీకు వందనాలు. ఈ ఏప్రిల్ నెల అంతా మమ్మల్ని, మా కుటుంబాలను, మా స్నేహితులను, మా బంధువులను, మా పేరెంట్స్ని, మా టీచర్స్ని, మా పాస్టర్ గారిని అందరినీ దీవించండి. యేసయ్యా మేమందరము ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి జ్ఞానము దయచేయండి. యేసయ్యా నీకే వందనాలు. మా శ్యామల టీచర్ గారు బలహీనంగా ఉన్నారు కాబట్టి మా టీచర్ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, నీరసాన్ని తీసివేయండి. యేసయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు. యేసునామమున అడుగుతున్నాము. యేసయ్యా అందరికి మంచి ఇల్లులు, పాస్టర్ గారికి మంచి మందిరము, మంచి గృహము దయచేయండి. ఈ నెలంతా మమ్మల్ని పోషించండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామా? కూర్చొని పాటలు పాడుతున్నారు, సంతోషం. ఇంకొక పాట పాడుకుని మనము ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనము గతించిన 3-4 వారాల నుంచి మన లెసన్స్ ఆగిపోయినాయి. మనం ఎక్కడ ఆగాము? లెసన్స్ ఎక్కడ ఆగాము? వెరీ గుడ్. ఎక్కడ ఆగాము మనం చెప్పాలి. కాదు, ఎవరు చెప్తారో వాళ్ళకి ఈరోజు స్పెషల్ కాదు. మనం లెసన్స్ ఎక్కడ ఆపేసాము? గుడ్ ఫ్రైడే ముందు వారం నుంచి, అంటే దగ్గరగా 3 వారాల నుంచి మనం లెసన్స్ చెప్పుకోవట్లేదు. పోయిన వారం పండగ ఏంటి? ఈస్టర్. ఓకే. అంత ముందు వారం పండగ ఏంటి? ఆదివారం. అంత ముందు వారం మనం మామూలుగా జనరల్గా లెసన్ చెప్పుకున్నాం. ఓకే. అంటే దగ్గరగా 3 వారాల క్రితం మన లెసన్ ఆగిపోయింది. కాదు, ఇస్సాకు పెద్దయ్యాక సార్. చంద్రకాయ చెప్పింది. చప్పుడు కొట్టిన అందరూ కూడా ఇస్సాకు కోసం మనం నేర్చుకున్నాం. చంద్రకాయలకి స్పెషల్ పని వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. నేను నన్ను నవ్వుతారు అనుకున్నాను, అప్పుడైనా గుర్తొస్తుందేమో. కానీ చంద్రకాయ చక్కగా చెప్పింది. ఓకే, ఓకే. ఇస్సాకు దగ్గర ఆగిపోయింది మన కథ. ఇస్సాకు అబ్రహాముకి పుట్టిన తర్వాత వారి ఇంట, వారి మొహంలో, వారి గృహంలో సంతోషం వచ్చింది. ఇస్సాకును బలి దేవుడు మోరియా పర్వతాన్ని తీసుకెళ్ళి ఇమ్మని చెప్పినప్పుడు ఇచ్చాడా లేదా అని అంతవరకు మనం చెప్పుకుని ఆపేశాం కదా. ఈ వారం దాన్ని మనం కంటిన్యూ చేయబోతా ఉన్నాం. దానికి ముందు మీకు మార్చి నెల, ఫిబ్రవరి నెల,
ఈ 2 నెలలు వచ్చిన వాళ్ళకి, కంటిన్యూగా వచ్చిన వాళ్ళకి నేను గిఫ్ట్లు ఇస్తానని చెప్పాను, ఇవ్వలేదు. టీచర్ గారు వచ్చి ఇప్పుడు ఇస్తారు మీకు పెన్నులు, అన్నీ నా దగ్గర ఉన్నాయి. 2 నెలలు కంటిన్యూగా వచ్చిన వాళ్ళకి ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు చదివినప్పుడు మీకు పెన్స్ ఇవ్వబడతాయి. ఎగ్జామ్స్ కూడా రాయిపోతూ ఉన్నారు. మీకు పెన్సిళ్ళు, పెన్సిళ్ళు, పెన్నులు, ఎరేజర్స్, లాటరీలో పొందుకున్న వాళ్ళు, బహుమతులు పొందుకున్న వాళ్ళకి ఎరేజర్స్, ఇంకా మార్కర్స్ ఇవన్నీ ఉన్నాయి. కలర్ క్రైన్స్ ఎవరికి ఏం కావాలంటే అవి కాకుండా టీచర్ గారు ఏది ఇవ్వమంటే అది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈరోజు మనం ఒక పాట మనం పాడుకుందాం. 1 2 3లో 1A పాస్, ABCలో AA పాస్, AIలో AA పాస్, యేసుని ప్రేమలో నేనే పాస్, నేనే పాస్, నేనే పాస్, నేనే పాస్, నేనే పాస్, నేనే పాస్, ప్రార్థనలో నేనే పాస్, వాక్యములో నేనే పాస్, ప్రార్థనలో నేనే పాస్, నేనే పాస్, నేనే పాస్, నేనే పాస్. నేను ఎవరు చదివేస్తున్నారు? ఎవరు చదివేస్తుందా? స్పీడ్గా పాడేస్తున్నారు, స్లోగా పాడాలి చక్కగా. ఓకే, ఇంతవరకు పాటలు నేర్చుకున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మనం వాక్యానికి వెళ్ళిపోదాం, లెసన్లోకి మనం వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ మీకు ఫోటోగ్రఫీ చూపించలేదు, తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? దానికి ముందు అటెండెన్స్ వేద్దాము. ఓకే, స్టాప్.